గుడ్ ఆఫ్టర్నూన్, మీరు చూస్తుంది టీ న్యూస్. కార్తీక్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్. కాంగ్రెస్ కు పరిపాలించే సత్తా లేదన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రజలకు బీఆర్ఎస్ చేసినంత మేలు ఏ ప్రభుత్వం చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుస్తామన్న శ్రీనివాస్ గౌడ్. 5 ఏళ్లలో కరీంనగర్కు నయా పైసా తేని బండి సంజయ్. ఓటమి భయంతోనే అడ్డుగోలుగా మాట్లాడుతున్నాడన్న బీఆర్ఎస్ నేతలు. గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించండి. భారతీయ గోర్ బంజారా సచివాలయ ముట్టడి. ఖమ్మంలో 3 కిలోల గంజాయి చాక్లెట్స్, 8 కిలోల గంజాయి స్వాధీనం. ఔరంగాబాద్కు చెందిన 3 మహిళల దగ్గర 27 కిలోల సీజ్. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 10 ఏండ్ల కాలంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎటు చేసిన ధాన్యపు రాసులే ఉండేవని, రైతే రాజుగా కేసీఆర్ పాలన జరిపారని చెప్పారు. కాంగ్రెస్ ను బొందపెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి జోసం చెప్పారు. వాళ్ళేదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న, వాళ్ళకి చెడగొడుతురన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న, ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళా క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు, సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం. కరెంటు కానీ, ఉత్పత్తి కానీ, ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని, అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను, నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మీకు తొందరలనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొంద పెట్టేటోడు ఆడ ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినరా? రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన 2వ జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది. మాయ మాటలు చెప్పి, మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు వేస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బాపుఘట్లో మహాత్ముడి స్మృతివనంలో పుష్పగుచ్చం ఉంచి
నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. సీఎంతో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా సహా పలువురు అధికారులు కూడా మహాత్ముడికి నివాళులర్పించారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ భారతీయ గోర్ బంజారా సచివాలయాన్ని ముట్టడించింది. గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని బంజారా నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి నాడు సెలవు ప్రకటించాలన్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని గోర్ బంజారా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల సాయం 10 లక్షల వరకు పెంచాలన్నారు. అటు ఆందోళన చేస్తున్న భారతీయ గోర్ బంజారా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. జై సేవాలాల్, జై సేవాలాల్. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి సద్గురు సత్యవాలాల్ మహారాజ్ సర్వధికంగా ప్రకటించాలని గిరిజన హక్కులను జై సేవాలాల్, జై సేవాలాల్. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత మేలు ఏ ప్రభుత్వాలు చేయలేవని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న ఆయన ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో చూసేందుకే కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. సర్పంచుల పదవీకాలం ముగినున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని సర్పంచులను పాలక మండలిని ఘనంగా సన్మానించారు. ఈరోజు సర్పంచుల ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మన ఈసారి ఖచ్చితంగా గతంలో 50,000 మెజార్టీ ఇవ్వగలిగినాం. అదేవిధంగా మన 28,000 మెజార్టీతో గతంలో గెలిచాం. ఈసారికి వచ్చినప్పుడు సగం తగ్గిపోయాం. సగం ఎందుకు 75% తగ్గినాం. నా ఎక్స్పెక్టేషన్ కూడా 20,000 పైన గెలిచినప్పుడు పూర్తిగా ధీమాగా ఉన్నా. నేను ఎప్పుడు టెన్షన్ పడలే ఎన్నికల. పోయినసారి ఎన్నికలలో టెన్షన్ పడినా కానీ ఈసారి ఎన్నికలు గెలుస్తామని పూర్తిగా నమ్మకం ఉండే. ఇంతమంది సర్పంచులు అందరికీ ఏంటంటే ఈరోజు అయిపోతుంది కదా, రేపు బాధ ఎక్స్చేంజ్ చేయాలని డిమాండ్ చేసి కొత్త సర్పంచ్ బిల్లుని ప్రసరించాలి పెట్టాలని చెప్పి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీకు అంతా తెలుసు. మీరు అనే ఆవేదనలో నిజాలు ఉన్నాయి. మీరు చెప్పే ఆవేదనలో అర్థం ఉంది. వాస్తవం అంటే అందరికి వచ్చింది నువ్వు చేసినావా పెన్షన్ కార్డు వాళ్ళు ఇచ్చిన ఆఫీసర్కు డైరెక్ట్ గా అకౌంట్ పడే, కళ్యాణ చెక్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే పడే, ఏదొచ్చినా ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా డైరెక్ట్ వాళ్ళ పడదంటే సర్పంచ్ గా నీ చేతుల మీద నువ్వు ఇచ్చింటే మీకు కొద్ది హక్కు ఉంటుంది. ఇగో నీ కష్టం వల్లే వచ్చింది కానీ వాళ్ళకు గుర్తించలే. మీ కష్టం వల్లే నిధులు వచ్చినాయి, మీ కష్టం వల్లనే అన్ని స్కీములు వచ్చినాయి, మీ వల్లనే ఆరోగ్యశ్రీ కానీ సీఎం ఫండ్ కానీ అన్ని వచ్చినప్పుడు ఏమైందంటే ప్రజల్లో పోయినప్పుడు అందరిలాగా వచ్చినాయి, నీకు వచ్చినాయా? ఎందుకంటే పెన్షన్ ఊరికి 100 ఇస్తుంది, ఆ ఊరు సర్పంచ్ 100 మంది ఒకటి వరకు వాళ్ళని ఇస్తుంది. మహనీయుల చరిత్ర భావితరాలకు తెలియకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న పోరాటానికి
పుట్టమధు మద్దతు తెలిపారు. ఈ మేరకు మంథని నియోజకవర్గం నుంచి మద్దతు తెలుపుతున్నామన్నారు ఆయన. సంతకాలతో కూడిన పత్రాన్ని స్పీకర్కు అందజేస్తామని చెప్పారు. పూలే విగ్రహంతో పాటు తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా 2 విగ్రహాలను కలిపి పెట్టాలని మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ స్పీకర్ గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత గారి విజ్ఞప్తిని ఆమోదించే ఆలోచన చేయాలి తప్ప కవిత గారు 10 సంవత్సరాలు ఏం చేసినారని తిరిగి దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. కవిత గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శాసనసభ ప్రాంగణంలో లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం కృషి చేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరింప చేయడానికి కృషి చేసి దాన్ని పూర్తి చేయడం కూడా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆలోచన రావడమే గొప్పగా, అది ఎవరు చేసిరనే దానికి కూడా పరిమితం లేకుండా ఇవాళ మహాత్మా పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఈ దేశంలో ఎక్కువగా మరి చెప్పడానికి కోసం కృషి చేయాల్సిన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైననే ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ మహనీయుల గురించి చెప్పి ఉంటే తయారు చేయబడ్డ సరస్వతి ఫోటో దగ్గర తల్లి సావిత్రిబాయి పూలే కనబడి ఉండేది. ఈ దేశానికి చదువులు అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలేను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కవిత గారి ఆలోచనలను బలపరుస్తూ చదువుల కోసం ప్రయత్నం చేసిన సావిత్రిబాయి పూలే వారి విగ్రహాలను పెట్టడానికి కోసం మరి కృషి చేయాలని ఆ దిశగా. నమస్తే అన్న, వెళ్ళాలా? మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తా. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డైరెక్టర్ నరసింహ గారు, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, శేఖర్ గుప్తా గారు, ఇంకా చాలామంది ఎంపీ బాగా కనిపిస్తుంది. తిరుగుతుండో రమణారెడ్డి గారు, జెప్టీస్ గారు, ఇంకా కౌన్సిలర్స్, మైనార్టీ నాయకులు, సిద్దిక్ భాయ్, అన్వర్ భాయ్, నవాజ్ భాయ్, సిరాజ్ భాయ్, మా నవకాంత్ గారు, జహాంగీర్ గారు, మన కృష్ణయ్య గౌడ్ గారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. కింద కూర్చున్నారు, ఎందుకంటే స్టేజ్ చిన్నగా అయిపోయింది కనుక అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. కొంతమంది సర్పంచ్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. పెద్ద ఫంక్షన్ హాల్లో పెడదామని అనుకున్నాం, పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ముఖ్యులు అందరూ ఉండేనా ముఖ్య కార్యకర్తలు పిలుచుకుందాం, ముఖ్య నాయకులను పిలుచుకుందాం. మళ్ళీ గుంపు వచ్చి గుంపులు అంతా కన్ఫ్యూజ్ చేస్తారు, వద్దు మన కుటుంబం కాడికి పిలుచుకుందాం అని చెప్పి మరి మన ఆఫీస్లో పెట్టుకుందాం అని చెప్పి పెద్దల సలహా మేరకు మరి ఫంక్షన్ హాల్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ పెట్టినా 1000 మంది, ఒక ఊరికి పోయినా 1000 మంది. ఆ గుంపే మనల్ని ఎవరేందో తెలుసుకోలేకపోయినాం. మన కాడికి చిక్కగా మనకు నాయకులు, ముఖ్య నాయకులు తీసుకొని మాట్లాడుకుంటే వాళ్ళకు తృప్తి ఉంటుంది. మన సర్పంచ్ కూడా కష్టపడి నేను పనిచేసింది, వాళ్ళకు కూడా సన్మానం చేసుకుంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి అవార్డు తెచ్చిన సర్పంచ్ కూడా ఉన్నారు, సన్మానం చేసుకుందాం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సింగిల్ చైర్మన్ టైగర్ గారు అందరికి పేరు సంబోధించకుండా దయచేసి క్షమించాలి. సంబోధించినట్లనే భావించి మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చాలామంది ఎంపీ గారు, అన్న చంద్రశేఖర్ గారు, రాజరెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, ఇబ్రహీం గారు, తర్వాత చాలామంది మాట్లాడారు, కర్ణాకర్ గారు. సరే, ఎవరు అందరూ మాట్లాడే కూర్చున్న అందరిలో ఏంటంటే ఒక బాధ, తట్టుకోలేనటువంటి బాధ, ఇక బలమైనటువంటి
వారు మాత్రం అందరికీ మా సర్పంచ్ అమ్మమ్మ అసలు జ్యోతి ఎంతోమంది ఆ సర్పంచ్. సరే ఎలక్షన్స్ అంటే సహజంగా ఉంటాయి, కుంగిపోవాల్సిన పని లేదు. ప్రజలు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చింది, మంచి అవకాశం ఇచ్చింది. 2 సార్లు వాళ్ళు మంచి గెలిపించారు. మనం అన్నదానికన్నా ఎక్కువ పనిచేసాం. కొత్త వచ్చి ఇంకా చేస్తారు, వాళ్ళకి కొంత కంది లేదు. మనం పప్పన పెట్టినాం, గుడ్డుకూర పెట్టినామంటే బిర్యానీ పెట్టాక చూద్దాం. మేము 2000 ఇస్తాం, 4000 ఇస్తామంటారే మంచిదే కదా. కానీ 200 పెన్షన్ 2000 చేసింది కదా అని 200 గుర్తు పెట్టుకోలేదు. వీళ్ళు 200 2000 చేసినప్పుడు వీళ్ళు 4000 చేస్తారు అయిపోతుంది అనుకున్నారు. అట్లా అనేక రకాల హామీలు మనం రుణమాఫీ చేస్తూ వచ్చింది. ఎక్కడ రేపే రుణం తీసుకోండి, 9 తారీఖున సంతకం పెట్టేస్తా, మొత్తం మాఫీ అయిపోయింది, ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిపోండి అని అన్నారు. అన్నవారికి 65 బాగుంది, పోయి బ్యాంక్ కోసం 2000 తీసుకోవచ్చు, 2 లక్షలు తెచ్చుకుంటే 9 తారీఖే కదా, 15 రోజులే కదా, 15 రోజులు అయిపోతుంది అని అనుకున్నాను. ఇంకా పెళ్లిలో డిసెంబర్లో పెట్టుకున్నా, నవంబర్లో పెట్టుకున్నా, డిసెంబర్లో పెట్టుకుని 10 తారీఖు తర్వాత మీకు తన బంగారం వస్తారు. కానీ అయ్యో ఇదే కదా, అల్లుకి ఉంగరం కూడా పట్టణంకి అవి అన్నీ వెళ్ళిపోతాయి, 15 రోజులే కదా సరిపోతాం లేదా అనుకున్నాను. ఇక మా మహిళలకు ఎంతమంది ఆడాలంటే అంతమంది పెన్షన్ ఇస్తాం అనగానే మా అమ్మ చూసుకుని చూడు, మా అక్క చెల్లెలు అమ్మ మన ఇంట్లోనే రాలేదు కదా, 20,000 వచ్చి ఏ పని చేసుకోకుండా మా ఇంట్లో బతుకోవచ్చు కదా, పోతే లేదు అనుకున్నాను. ఇక మా రైతులు, మా రైతులు, రైతులు, మా రైతులు ఇట్లాంటి రైతులు చాలా మంది మా ఇంకా ఏం చేశారంటే, అంతకుముందు రైతు బంధు ఏంటి గుర్తుపెట్టుకోలేదు, ఉన్న కరెంటు వీక్కపోతుంది, ఫీజు కట్టలేదని చెప్పి అది మర్చిపోయినాము. వీళ్ళు 10,000 అని 14,000 అని 4,000 ఎక్కువ రావట్లేదు కదా. 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల్లో ₹1,00,000 వచ్చేది సంవత్సరానికి, ₹1,40,000 రావట్లేదు. ఇక ఊర్లో దూరం ఉన్న ఏం చేస్తారంటే, మా చెన్నై లాంటి వాళ్ళు దూరం ఉన్న ఊర్లో పెంచి 50 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు పాలకు ఇచ్చేది, 5 ఎకరాలు పంట పండించేది. పాలకు ఇచ్చిన రైతు బంధు చేయాలి అనేది, పాలు పైసలు వచ్చేవి, ఈయనకు వచ్చేవి, బాగా వస్తుంది లేదనుకున్నాను అన్నమాట. ఇట్లా జరుగుతుంది తెలియదు కదా. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు చేతులు కాలినాక ఏదో ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి అన్నమాట. సరే పబ్లిక్ అంటే కొత్త ప్రభుత్వం కనుక రేపు ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం కూడా అవి అమలు కావాలని కోరుకుందాం, వాళ్ళు అమలు చేయడం కోరుకుందాం. 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, 100 రోజులు కోరిక పడదాం, చూద్దాం, చేస్తే సంతోషం. ఇవన్నీ అమలు చేస్తే మనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పెద్ద చెప్పేద్దాం, ఇవన్నీ అమలు చేసేవారు, మాకు కావాల్సింది తెలంగాణ మంచిగా కావాలి. కేసీఆర్ గారు మేము కానీ కొట్లాడి జైలు పోయి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ బాగుపడాలని తెచ్చుకున్నాం. వీళ్ళు తెచ్చుకున్న పరిపాలనలో, తెచ్చుకున్న తెలంగాణలో మాకన్నా ఇంకా మీరు మంచి చేస్తే అంతకన్నా సంతోషపడవాలి, మాకన్నా ఇంకా ఎక్కువ ఎవరు లేరు, హ్యాపీ అని చెప్తాను. మరి అలా అమలు అయితే లేదంటే మాకన్నా ఎక్కువ మీకు తెలుసు, అమలు అయితే ఎట్లయితే జరుగుతున్నాయా అని చెప్పేసి. మేమైతే అమలు కావాలని కోరుకుంటున్నాం, అమలు అయితే ఎక్కువ సంతోషపడతాం కోరుకుంటున్నాం. ఇవన్నీ అమలు అయితే మేము కూడా మాకు ఏం బాధ లేదు. కానీ ఈరోజు ఓటమికి కారణం అదొకటే కాదు, అందరం కారణమే. నేను చెప్తున్నారు, పై నుంచి కింది వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత. తక్కువ ఎక్కువ ఉంటాయి. నేను మీరు మాట్లాడి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజల తరపున ప్రశ్నించిన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రశ్నించిన వారికి ఓపికతో సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయినట్టు మాట్లాడడం ప్రజాస్వామ్యం సూచించారు. ఇక కేబినెట్ ర్యాంకు నాయకుడు సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు పూర్తిగా వస్తూ ఉన్నది. వారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ 6 గ్యారెంటీల పేరుతో
100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన హామీలన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షమైన మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మేము పార్టీగా గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మీరు గట్టిగా అడగాలి, మీ గొంతు వినిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్న సందర్భంలో ఈ మధ్యకాలంలో మా పార్టీ సమావేశాల్లో లేకపోతే శాసనసభ సమావేశాల్లో మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక అధికారంలో వచ్చిన ప్రభుత్వం వారు ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తారో హామీల నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదైనా కారణంతో ఆలస్యం అయితే ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతూ ఉన్నది, ప్రజలు గమనించమని చెప్పి మంచి మాటలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఓపికతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఎందుకో దురదృష్టం తెలంగాణలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం వారిచ్చిన హామీల అమలు కొరకు ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద పరిషత్ చైర్మన్ మా సందీప్ రెడ్డి గారు మంత్రి గారి యొక్క పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలు రైతు బంధు అడుగుతూ ఉన్నారు, రైతు రుణమాఫీ అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్జన్యకరమైన రాజకీయాలను హర్షించరు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి సందీప్ రెడ్డి గారికి మంత్రి గారు ఏదైతే ఆయన మీద మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి బాట పట్టించిన కేసీఆర్ ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నారు. ప్రతి ఉద్యమకారుల్లో కేసీఆర్ అనే 3 అక్షరాల ధైర్యం ఉంది. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాశం మాదిరి, తల ఎత్తుకుని చేసే గర్వం కేసీఆర్. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన లేజర్ షోలో కేసీఆర్ ఫోటో కనిపించగానే జనమంతా హర్షధ్వానాలు చేశారు. జై కేసీఆర్ అంటూ నినదించారు. కేసీఆర్ పేరు వినిపించగానే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణమంతా దద్దరిల్లింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆంజనేయ స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లో బారులు తీరారు. మేడారం సమ్మక్క సారలమ్మ చెంతకు చేరే ముందు ఆంజనేయ స్వామి దర్శనం ఆనవాయితీ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. ఖమ్మం నగరంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి గంజాయిని విక్రయిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వరంగల్ క్రాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా 2 నిందితుల నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్స్తో పాటు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి ఔరంగాబాద్కు చెందిన 3 మహిళలను సోదా చేయగా 27 కిలోల గంజాయి పట్టుబడింది. వీరిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. కోకాపేట రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న సౌమ్యరాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితుడు సౌమ్యరాజన్ను అదుపులోకి తీసుకుని గంజాయి చాక్లెట్స్ దందాను ఎంతకాలం నుండి కొనసాగిస్తున్నాడు, ఎవరెవరికి విక్రయించాడు అనే సమాచారాన్ని కూపీలాగుతున్నారు అధికారులు.
హన్మకొండ జిల్లా కౌకొండ గ్రామంలో దారుణం జరిగింది. మేకల యుగంధర్ అనే వ్యక్తిని గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. పాత కక్షలే హత్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.